హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్. ఈరోజు నేను మీకు సంక్రాంతి స్పెషల్గా పనస తొనలు, వీటిని అరటిపూలు కూడా అంటారండి కొన్ని ప్రాంతాల్లో. చూశారు కదా, నేను 2 కప్పుల మైదా తీసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూను బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. బొంబాయి రవ్వ క్రిస్పీగా ఉండటానికండి కొంచెం సాల్ట్ వేసాను. స్వీట్ కదండి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే చూసారు కదా, 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను క్రిస్పీగా ఉండటానికి. ఇప్పుడు కాచిన ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలండి. నేను ఆయిల్ వేస్తున్నాను. కొంచెం వేడి చేసుకున్న ఆయిల్ 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని ఈ పిండిని బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, ముద్ద అయ్యేటట్లు కలుపుకోవాలి. అలాగే వీటిలో సరిపడినంత వాటర్ కూడా వేస్తున్నాను. దీన్ని చపాతీ పిండిలాగా ముద్దలాగా కలుపుకున్నాం కదా, దీనిపైన ఆయిల్ రాసి ఒక 15 మినిట్స్ పక్కన ఉంచుకుందాం. ఈలోపు మనం పంచదార పాకం పట్టుకుందాము. ఇప్పుడు నేను 2 కప్పుల పిండి తీసుకున్నాను కాబట్టి 1.5 కప్పు పంచదార తీసుకుంటున్నాను. అలాగే 1.5 వాటర్ తీసుకొని తీగ పాకం పట్టుకోవాలండి. మనం గులాబ్ జామ్కి వాటికి పట్టుకుంటాం చూడండి, అలా పట్టుకోవాలి. తీగ పాకం వస్తే సరిపోతుందండి. చూశారు కదా, పంచదార కరిగిన తర్వాత ఒక 10 మినిట్స్ ఉంచాను. చూశారు కదా, ఇది పాకం వచ్చేసిందండి. ఇంకా ఇట్లా వస్తే సరిపోతుందండి, తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం పాకం గట్టిపడకుండా ఉండటానికి దీంట్లో ఒక నిమ్మకాయ వేసుకోవాలండి. 2 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. మనం అవి ఫ్రై చేసుకున్నా కానీ పాకం అలానే ఉంటుందండి. దీంట్లో కొంచెం యాలకుల పొడి కూడా వేశాను. చూశారు కదా, ఇది 15 మినిట్స్ అయిపోయింది. దీన్ని మనం చపాతీలాగా రుద్దుకోవాలండి. దీన్ని నేను 2 భాగాలుగా చేసి ఒక భాగాన్ని మూత పెట్టి కప్పుతున్నాను ఎండిపోకుండా ఉండటానికి. ఇప్పుడు చాకుతో సమానంగా రావటానికి పనస తొనలు కట్ చేస్తున్నానండి. చూశారు కదా, మీకు చిన్న సైజులో కావాలంటే పిండి కొంచెం సన్నగా కట్ చేసుకోండి. కొంచెం పెద్దవి కావాలంటే పెద్ద బాల్స్ చేసుకుంటే సరిపోతుందండి. నేను మీడియంగా చేశాను. ఇప్పుడు మనం చపాతీని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవాలి. చూశారు కదా, నేను చాలా పలసగా చేశానండి. ఇప్పుడు రౌండ్గా ఉన్నదాన్ని చుట్టూ కట్ చేసుకొని స్క్వేర్ లాగా చేసుకుందామండి. ఇలా అయినా చేసుకోవచ్చండి చపాతీలాగా కూడా, కానీ నేను కొంచెం చుట్టూ రౌండ్ వచ్చింది కదా, స్క్వేర్ లాగా కట్ చేస్తున్నాను. చూశారు కదా, ఇట్లా స్క్వేర్గా కట్ చేసుకున్న తర్వాత ఇలా సన్న సన్న చీలికల్లాగా మనం ఘాట్లు పెట్టుకోవాలి. చూశారు కదా, చాకుతో పైన మళ్ళీ కొంచెం పిండి రాసుకోవాలండి. మనం ఇప్పుడు మడత పెట్టినప్పుడు అవి అతుక్కోకుండా ఉండటానికి, మనం ఆయిల్లో వేసినప్పుడు వెడల్పుగా రావడానికి పొడిపిండి వేసుకోవాలండి. ఇది కంపల్సరీ అండి. పొడిపిండి వేసుకోకపోతే అవి అతుక్కొని పోతాయండి, ఒకదానికొకటి చీలికలు. పొడిపిండి వేసుకోవాలి. చూశారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చీలికలన్నిటిని ఇలా అనుకోవాలి. చూశారు కదా, ఫ్లవర్ లాగా వచ్చిందండి. మనం ఆయిల్లో వేస్తే ఇంకా వెడల్పుగా వచ్చేసిద్దండి. ఇలా అన్నిటినీ మనం ప్రిపేర్ చేసుకోవాలండి. చూశారు కదా, నేను అన్నిటినీ ప్రిపేర్ చేశానండి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత మాత్రమే మనం ఈ ప్రిపేర్ చేసుకున్న పనస తొనల్ని వేయాలి. చూశారు కదా, ఆయిల్లో వేయగానే ఫ్లవర్స్ విచ్చుకుంటున్నాయండి. చూశారు కదా, పనస తొనలు ఎంత బాగా వచ్చినాయో ఆయిల్లో వేయగానే విడిగా ఫ్లవర్ లాగా విచ్చుకున్నాయండి. చూశారు కదా, ఇవి బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవాలి. కొంచెం ఒక సైడు ఫ్రై అవ్వగానే ఇంకొక సైడు టర్న్ చేసుకుంటూ ఉండాలి. చూశారు కదా, ఆయిల్ బాగా కాగిన తర్వాత మాత్రమే వేయాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. చూశారు కదా, మనం పాకం పట్టుకున్నాం కదా, ఆ పాకంలో ఒక 5 మినిట్స్ వేసుకోవాలండి. ఈలోపు మళ్ళీ ఫ్రై చేసుకొని తర్వాత వీటిని తీసేసి మళ్ళీ ఫ్రై చేసుకున్న వాటిని వేసుకోవాలండి. ఇలా అన్నిటినీ మనం ప్రిపేర్ చేసుకోవాలి. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. చూశారు కదా, పనస తొనలండి ఎంత బాగా వచ్చినాయో. ఇవి అరటిపూలు కూడా అంటారండి కొన్ని ప్రాంతాల్లో. ఎంత క్రిస్పీగా ఎంత టేస్టీగా ఉండేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి.